బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం ఇంకా అంచనాకు అందడం లేదు. సహాయక చర్యలు చేపట్టే కొద్దీ కన్నీటి దృశ్యాలు పెరుగుతున్నాయి. బాధితులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా బాధితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రియాంక గాంధీతో కలిసి వాయనాడ్ వెళ్లిన రాహుల్ చురల్మల్లోని ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత అట్టమల, ముండక్కాయ్ ప్రాంతాలకు కూడా వెళ్లారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికి పైగా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. మరో 200 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఇంకా 240 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని స్థానిక మీడియా చెబుతోంది. ఈ ఆచూకీ తెలియని వారంతా ఆ బురదలోనే 3 రోజులుగా కూరుకుపోయి ఉన్నారా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి అన్నిటినీ తెప్పిస్తోంది. లిఫ్ట్ ఆగిపోయి భయంతో ఊపిరాటక చనిపోయిన ఘటనలు చూస్తూ ఉంటాం. అలాంటిది కొండచిరలు విరిగిపడి గ్రామాలన్నీ బురదలా మారి ఆ బురదలో రోజుల తరబడి కూరుకుపోతే వాళ్ళు ఎలా ఉంటుంది? చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆ బురదలో ఊపిరాడకుండా గంటలు రోజులు తరబడి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? 3 రోజులుగా ఆచూకీ దొరకకుండా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడా ఒక దగ్గర బతికే ఉన్నారా? నిజంగా బతికి ఉంటే వాళ్ళు ఏ చెట్టు కొమ్మ పైనో, ఏ బురదలోనో, ఏ నదిలోనో ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే మా వాళ్లకు అలాంటి నరకయాతన ఉండకూడదు, వాళ్ళు మాకు దూరమైనా పర్వాలేదు, కానీ చావైనా కష్టం లేకుండా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం ఇంకా అంచనాకు అందడం లేదు. సహాయక చర్యలు చేపట్టే కొద్దీ కన్నీటి దృశ్యాలు పెరుగుతున్నాయి. బాధితులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా బాధితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రియాంక గాంధీతో కలిసి వాయనాడ్ వెళ్లిన రాహుల్ చురల్మల్లోని ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత అట్టమల, ముండక్కాయ్ ప్రాంతాలకు కూడా వెళ్లారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. இல்லை பைக்லாம் கொடுக்காங்க நின்று பேசி அங்கே பார்த்துட்டு இருக்கிறாங்க.